श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहं शरणं प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्यसच्छात्रं वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्यवरदाचार्यपौत्रं तत्पदसंश्रयं तातार्यतनयं वन्दे रघुनाथाह्वयं गुरुम्। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियादुषम्। సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామకోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకారమధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతిప్రహితహస్తమశ్వీకృత ప్రణీతమణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్వరాయై నమః. శ్రీరంగే శయశరణం మమాసివాచ్యా వ్యాలోలత్కమలతటాకతాండవేన త్రగ్భూషంబరమయధాయ దందధానః ధింగ్మామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ రెండు రోజులు మొన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచే ప్రయత్నం చేసినటువంటి చాముండేశ్వరిని మనసారా అభినందిస్తున్నాను, మనసారా స్వాగతిస్తున్నాను. ఇది బహుశా మొదటిసారి అయి ఉంటుంది. ఆమె తమ ఉత్తారకాచార్యులు ఉపకారకాచార్యులు ఇద్దరూ కూడా మాకు బాగా ఆత్మీయులు. అలాంటి ఆచార్యులని ఆశ్రయించి సంప్రదాయ రుచి కలిగి సంప్రదాయ మార్గంలో ఉండేటటువంటి చాముండేశ్వరి ఈ గోష్ఠిలో కూడా శ్రద్ధగా అన్వయించటం, మననం చెయ్యాలి అనేటటువంటి ఉత్సుకతని కలిగి ఉండడం అభినందనీయం. ఆమె చక్కగా చెప్తున్నారు. వాచకం బాగుంది, శ్లోకానుసంధానం బాగుంది, విషయ వివరణం కూడా చక్కగా ఉంది. కాకపోతే టైం అనేదాన్ని ఖచ్చితంగా సెన్స్ ఉండాలి. ఈ మననం చేసేవారందరికీ శ్లోకం విషయంలో సెన్స్ లేకపోయినా టైం విషయంలో మాత్రం కరెక్ట్ సెన్స్ ఉండాలి. ఒక్క నిమిషం అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ మనం అసంపూర్తిగా వదిలేసేటట్లుగా మనం ప్రిపేర్ చేసుకోకూడదు అనమాట. శ్లోకం చదవడం ప్రధానం, శ్లోకంలో ఉండే అర్థాన్ని వివరించడం ప్రధానం. వివరణ నేను చేసిన వీడియోలో అలాగే మీరు రాసుకుంటూ వస్తారనుకోండి, మీకు చాలా పెద్దది అయిపోతుంది. అందుకని శ్లోకం చదివిన తర్వాత ఇప్పుడు నిమిత్త కారణంగా చెప్పబడ్డాడు, లక్ష్మీ సహాయుడే చేస్తాడు, ఇలాగా మీరు పాయింట్ వైజ్గా తీసేసుకోవాలి. మీకు చక్కగా అర్థమైంది, మంచిగా చెప్తారు. కానీ ఎలా తీసుకోవాలంటే నిన్నటి శ్లోకంలో మహదభిమాన అంటే ఏమిటేమిటి, ఎన్ని తత్వాలు, ఇలాగా మీరు ఒక్కొక్క దాన్ని పాయింట్ వైజ్గా చేసేసుకున్నారనుకోండి, 5 నిమిషాల్లో కంప్లీట్గా మీరు శ్లోకార్థాన్ని చెప్పగలిగేవారై ఉంటారన్నమాట. అందులో ప్రధానమైన అంశాలు ఏమిటి, వాటిని మనం ఎలాగా సింపుల్గా ప్రజెంట్ చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టేస్తే సమయం కూడా చక్కగా కలిసి వస్తుంది మనకి. వేరేలా అనుకోకండి, ఆపేను, కానీ చాలా ఎక్కువ సమయం అయిపోతుంది. అందుకని కొంచెం ఆ పద్ధతిని మనం మార్చుకొని కరెక్ట్గా సమయానికి తగినట్లుగా మనం విషయాన్ని అందించే ప్రయత్నం చేయాలి అనే స్పృహని తప్పకుండా పెట్టుకుందాం. చాలా బాగుంది తల్లి, మీ వాక్య అంటే ఉచ్చారణలో స్పష్టత ఉంది, దోషరహితంగానూ ఉంది, క్లారిటీ కూడా ఉంది, విషయ అవగాహనలో క్లారిటీ కూడా ఉంది. ఇతోధికమైనటువంటి సదవకాశం కలిగి
సద్గ్రంథాధ్యయనం సఫలమయ్యేటట్లుగా ఆచార్యులు పెరుమాళ్ళు మిమ్మల్ని అనుగ్రహించాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇవాల్టి నుంచి మనం కూరత్తాళ్వాన్ తిరునక్షత్ర మహోత్సవ ప్రారంభం చేస్తున్నాం. కూరత్తాళ్వాన్ పూర్వాచార్యులకి మనం సమర్పించి చేయగలిగేటటువంటి కైంకర్యం వాగ్రూపమైనటువంటి కైంకర్యమే. మన గోష్ఠి అదృష్టవశాత్తు కూరత్తాళ్వాన్ అనుగ్రహించినటువంటి పంచస్తవాలని అర్థంతో సావకాశంగా హాయిగా అనుసంధానం చేసుకున్నాం కనుక చాలా రోజుల నుంచి మనం ఏకాదశి ఏదో తీసుకుని వంశస్తవాలని కూడా రివైజ్ చేసుకుందాం, అనుసంధానం చేసుకుంటున్నాము అని అనుకుంటున్నాం కనుక ఈ అవకాశాన్ని ఇలా సద్వినియోగం చేసుకోవాలని ఇవాళ ఉదయమే నాకు ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వైకుంఠస్తవంతో మనం అనుసంధానం ప్రారంభం చేసుకోబోతున్నాము ఇవాళ నుంచి. ఇవాళ కొంచెం మనం వెనకటి శ్లోకంలో ఉండేటటువంటి కొన్ని విశేష అంశాలని చెప్పేసుకుని వైకుంఠస్తవ అనుసంధానమే చేసుకుంటాం. రేపు పూర్తిగా అనుసంధానమే, ఎల్లుండి కూడా పూర్తిగా అనుసంధానం చేసి అప్పుడు కూరత్తాళ్వాన్ తిరునక్షత్ర తనయ విన్నపం చేసుకుని కూరత్తాళ్వానికి మనం దాసోహ సమర్పణం చేసుకుంటాం. అందరూ దివ్య ప్రబంధానుసంధానం చేసి తిరునక్షత్రాలు చేసుకుంటే మన గోష్ఠిలో ఇప్పుడు మనం ఈ రకంగా ఇది మనకి ప్రతి ఏడాది మనం ఇలా చేయగలిగేటట్లుగా కూరత్తాళ్వాన్ మనని అనుగ్రహించాలి అని కోరుకుందాం. ఇవాళ ఎవరెవరు ఎలా అనుసంధానం చేయాలి అనేది నేను చెప్పున్నాను కాబట్టి వాళ్ళందరూ ప్రిపేర్డ్గా ఉంటారు. ముందుగా మనం ఇవాళ శ్లోకానుసంధానం మొదటిది నిన్నటిది అది మాత్రం చదువుకొని కొన్ని పాయింట్స్ చెప్పేస్తే ఇక్కడికి ఆ శ్లోకం కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనం వైకుంఠస్తవ అనుసంధానాన్ని ప్రారంభం చేసుకుంటాం. హర్తం తమః సదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాః సలభీ భవంతి అచిద విశేషితాన్ ప్రళయసీమని సంసరతః కరణకళేవరైర్ఘటయితుం దయమానమనాః వరద నిజేచ్ఛయైవ పరవానకరోః ప్రకృతిం మహదభిమానభూత కరణావళి కోరకిణీ. దీంట్లో మనం కొన్ని విశేషాంశాలని అనుసంధానం చేసుకున్నాం. చెప్పుకున్న అంశాలు ఏవి అనంటే 23 తత్వాలుగా ప్రకృతిని స్వామి పరిణమింప చేశాడు. ఆ 23 తత్వాలు ఏవి అనేదాన్ని మనం స్పష్టంగానే అనుసంధానం చేసుకున్నాం. భగవంతుడు ఈ రకంగా సృష్టి చేయడానికి కారణం ఆయనకి ఈ జగత్తు పట్ల ఉండేటటువంటి నిర్హేతుకమైనటువంటి దయా కారణంగానే దయాహేతువుగానే ఆయన సృష్టి స్థితి సంహారాలని చేస్తాడు అనే అంశాన్ని కూడా చెప్పుకున్నాం. నిత్యానపాయని అని చెప్పబడేటటువంటి అమ్మవారు స్వామికి సృష్టి స్థితి సంహార సమయంలో కూడా స్వామితో కూడి ఉంటారు అనే అంశాన్ని ఇలాంటి చోట మనం ఎలా గుర్తించాలి అనంటే దయమానమనాహ అనడంలో దయ అనేది హృదయం నుంచి ఆవిర్భవిస్తుంది, హృస్థానీయురాలైనటువంటిది అమ్మవారు కనుక ఇక్కడ దయాస్థానం లక్ష్మీ స్వరూపాన్ని తెలియచేస్తుంది అని మనం చెప్పుకున్నాం. దానికి కొన్ని ప్రమాణాలను కూడా మనం చెప్పుకున్నాం. ప్రధానంగా మనకి తెలిసినటువంటి కూరత్తాళ్వాన్ శ్రీస్తవంలో శ్లోకం, పరాశర భట్టర్ వారి శ్రీగుణరత్న కోశంలో శ్లోకాన్ని ప్రమాణంగా అక్కడ మనం చూపించుకున్నాం. యద్భ్రూభంగా అనేది ఒకటి, యస్యావీక్ష్య ముఖం అనే చోట. ఇది కూడా మన తెన్నాచార్య సంప్రదాయంలో ప్రధానమైనటువంటి అంశంగా గుర్తుపెట్టుకోండి. ఈ వడగలై తెంగలైలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి. అందులో కొన్ని ప్రధానమైనటువంటి భేదాలలో ఇది ఒకటి. కానీ కొంతమంది అమ్మవారు స్వామివారి కంటే వేరు కాదు అని చెప్తారు. ఇది మనం శ్రీస్తవం చెప్పుకున్నప్పుడు వివరంగానే చెప్పుకున్నాం, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. స్వామి యొక్క సత్తా అహంత అదే అమ్మవారు అని చెప్తారు కొంతమంది అమ్మవారు అంటే మూల ప్రకృతి అని కూడా చెప్తూ ఉంటారు. అంటే అమ్మవారి కంటే వేరు కాని తత్వము అని చెప్తారు. ప్రకృతి తత్వమే లక్ష్మీ అమ్మవారు అని కూడా చెప్తూ ఉంటారు. ఇలా అనేక రకాలైనటువంటి భేదాలు ఉండడం చేత ఈ శ్లోకాలలో మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశం ఏది అనంటే మనకి యస్యావేక్ష్య ముఖం తదింగిత పరాధీనో విధత్తే అనే చోట ఇప్పుడు
అమ్మ ముఖం చూసి స్వామి ఆ ఇంగితానికి అనుగుణంగా సృష్టి చేస్తాడు అని చెప్తే, మరి అమ్మ కంటే స్వామి వేరా కాదా, ఇద్దరా కాదా వారు? అంచేత ఆమె ముఖం చూస్తాడు అంటే ఆయన ఆమె రెండు రూపాలుగా ఉన్నారు అనేది మనకు అక్కడ స్పష్టమవుతోంది. భగవంతుడే అమ్మ అనేటటువంటి ఆయన సత్తే అమ్మ అనే దానికి మనకి చెప్పక్కర్లేకుండానే చెప్పారు. అయితే సృష్టికర్త పరమాత్మ అమ్మవారా అనంటే అమ్మవారు కాదు, కర్త ఆయనే. కానీ ఆమోదాన్ని తెలియచేసేటటువంటిది అమ్మ అని మనం స్పష్టంగా చెప్పుకున్నాం. అంటే భగవంతుని కంటే వేరైన తత్వము, భగవంతునితో కూడి ఉన్న తత్వము. ఆమె యొక్క లీల కోసమే పరమాత్మ సృష్టిని చేస్తాడు. ఆ సృష్టి చేయటంలో అమ్మ స్వామికి ప్రేరకురాలు అవుతుంది, ఆమోదకురాలు అవుతుంది. ఆమె ఆమోదిస్తేనే స్వామికి కూడా ఆ లీలలో ఆనందం కలుగుతుంది, ఇద్దరికి ఐకరస్యం ఉంటుంది అనే విషయాన్ని మనకి ఇలాంటి చోట గుర్తింప చేస్తూ ఉంటారనమాట. అంచేత దయమానమనాహ అనేటటువంటి మాటలో లక్ష్మీ స్వరూపము చెప్పబడింది. లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రేరణతో, అంటే వారిద్దరూ హాయిగా ఉండేటటువంటి సమయంలో ఆమెతో కూడి ఉండేటటువంటి ఆనందంతో, స్వామికి కలిగినటువంటి జ్ఞాన వైసజ్యంతో ఆయన నిరపేక్షకుడై మరొక సహాయం అక్కర్లేకుండా సృష్టి ఆదులని చేస్తూ ఉంటాడు అని మనం చెప్పుకున్నాం. అలాగే సృష్టికి కారణం దయా అని చెప్పడంలో దయా మిథునంగా ఒకరు, తత్వంగా ఒకరు, మిథునంగా ఇద్దరు అని మనం చెప్పుకున్నాం. శ్రీగుణరత్న కోసం చెప్పుకున్నప్పుడు మిథునం అంటే రెండు, కానీ తత్వం అయితే ఒకటి, ఏకతత్వం లక్ష్మీనారాయణ తత్వం. కానీ మిథునం జంట పళ్ళు ఉంటాయి అన్నట్టుగా మన రూపాలు రెండుగా ఉంటాయి, కానీ రెండు కలిపి ఒకటే వస్తువుగా మనం ఎలా పరిగణిస్తామో అలా మనం లక్ష్మీనారాయణ తత్వాన్ని తెలుసుకోవాలి అని అంటారనమాట. అంటే వేరు కాదు, ప్రకృతి అయితే ఈ రకమైనటువంటి చైతన్యం ఉండేటటువంటి అవకాశం లేదు. అమ్మ యద్భ్రూభంగా ప్రమాణం అంటే కనుబొమ్మలు కదలిస్తోంది అంటే అది అచేతనం కాదు, చేతన తత్వమే. చైతన్యం కలిగినది, ఆమోదం కలిగినది, స్వామితో కూడి ఉన్నది, స్వామికి ప్రేరణ చేసినది, పురుషకార స్వరూపమైనది లక్ష్మీతత్వము అనేటటువంటి ఈ తెన్నాచార్య సంప్రదాయం ఇక్కడ ఒకసారి మనం ఈ శ్లోకాలను ప్రమాణంగా తీసుకున్నాం కాబట్టి దాన్ని మనం గుర్తు చేసుకోవాలి అనేది ఒకటి ఇందులో మనం గుర్తిద్దాం. లేకపోతే దయమాన మన, అలాగే నిర్హేతుకమైన దయ కారణం కాదు సృష్టికి అని మరొక సంప్రదాయంలో వాళ్ళు చిన్న వేదాభిప్రాయాన్ని కలిగి ఉంటారు. కానీ భట్టరు వారు ఇందులో దయమానమనాహ 18 భేదాలు ఉన్నాయంటారు. వడగళై తెంగళకి రఘునాథాచార్య స్వామి వారి ఒక గ్రంథంలో వాటిని కూడా మనకి విశదంగానే ఇచ్చారు. ఇప్పుడు మనం అందులోకి వెళ్ళొచ్చు. కనుక ఇక్కడ దయమానమనాహనడంలో నిర్హేతుకమైన దయే కారణం తప్ప మరొకటి కాదు అనేటటువంటి మన సంప్రదాయం ఇందులో స్పష్టం చేస్తున్నారు అని అంటారు. ఇక మనం ఇందులో తెలుసుకోవలసినటువంటి అంశము అచిద్ అవిశేషితాన్ అనేటటువంటి మాట. అంతే, అచిత్ అంటే ఏమిటి? ప్రకృతి అకరోత్ అనేటటువంటి మాట ఉంది. ప్రకృతి అంటే ఏమిటి, అచిత్ అవిశేషితులై ఉండడం అంటే ఏమిటి అనే దాన్ని మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. ప్రకృతి అంటే ఏమిటో మనకి వెనకాతల స్పష్టంగానే పేజీ నెంబర్ ఒక్క నిమిషం పేజీ నెంబర్ 378లో స్పష్టంగానే ఇచ్చారు. అయితే ఇక్కడ మనం వెనకని వ్యూహ ప్రకారాలని తెలుసుకున్నప్పుడు సృష్టి స్థితి సంహారాలు అనే వాటిని గురించి చెప్పుకున్నాం. ఆయా కార్యాలని నిర్వహించడం కోసం పరమాత్మ ఆయా వ్యూహాలని ధరిస్తూ ఉంటాడు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఆయన సృష్టి చేస్తున్నాడు అని చెప్పినప్పుడు ఏం చేస్తున్నాడని చెప్పారు అంటే అచిత్తుతో ఏకంగా ఉండేటటువంటి చిత్తులకి ఆయన కరణ కళేవరాలని ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి అచిత్తుని సృష్టించడం అంటే ఎలాగా అంటే అచిత్తుని పరిణమింప చేస్తున్నాడు అని అనుకుంటున్నాం.
ఎలా మార్పు తెస్తున్నాడు వాటిని అంటే మహదభిమాన అనేటటువంటి దాంట్లో కరణావళి కోరకిణి ప్రకృతిం అకరు ప్రకృతిని పరిణమింప చేస్తున్నాడు, అచిత్తుని ఆ రకంగా పరిణమింప చేస్తున్నాడు. అలాగే చేతనులకు ఏం చేస్తున్నాడు, కరణ కళేబరాలని ఘటింప చేస్తున్నాడు, ఇస్తున్నాడు. ఇప్పుడు సృష్టి అంటే ఏమిటి అంటే ఉన్నదానిని వెలికి తీయుట అని నిన్న మనం చెప్పుకున్నాం. సృష్టి అంటే ఏమిటి, స్థితి అంటే ఏమిటి, అలాగే ప్రళయం అంటే ఏమిటి, సంహారం అంటే ఏమిటి అనే దాన్ని మనకి ఎప్పుడైనా రిఫర్ చేసుకోవాలంటే తత్వత్రయం అనేటటువంటి రహస్య గ్రంథంలో వరుసగా పిళ్ళలోకాచార్య స్వామి వారు 3 సూత్రాలను మనకి అనుగ్రహించి ఉన్నారు. ఒక్కసారి ఆ సూత్రాలని నేను అనుసంధానం చేస్తాను, మీరు నోట్ చేసుకోండి, తర్వాత తత్వత్రయంలో కోట్ చేసుకుందరు. కానీ అవి ఈశ్వర ప్రకరణంలో 31, 32, 33 సూత్రాలు. అది గ్రంథం తత్వత్రయం అనే గ్రంథం అనుగ్రహించినటువంటి వారు పిళ్ళలోకాచార్య స్వామి వారు మనకు అనుగ్రహించారు. అందులో మొట్టమొదట సృష్టి అంటే ఏమిటో చెప్తున్నారు. సూత్రాన్ని చదివి వివరణ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. సృష్టి అంటే ఏమిటి అని ఎవరైనా అడిగితే మీరు టక్మనిది జ్ఞాపకం పెట్టుకోగలిగేటట్లుగా ఉండాలి. ఈశ్వరన్ సృష్టికయ్యావదు, ఈశ్వరుడు సృష్టించటము అంటే అచిత్తై పరిణమిప్పిక్కయ్యం, అచిత్తుని పరిణమింపచేయుట, చేతనరుకు శరీరేంద్రియంగళై కొడుతు జ్ఞాన వికాసత్తై పన్నుగయు. చేతనులకి శరీర ఇంద్రియాలని ఇచ్చి జ్ఞాన వికాసాన్ని కలిగించుట, అది సృష్టి. అదే కదా మనకి శ్లోకంలో చెప్పారు. ఆ సూత్ర వ్యాఖ్యానంలో మనకి వరవరమునుల వ్యాఖ్యానంలో ఈ శ్లోకాన్ని కూడా అక్కడ ప్రమాణంగా చూపిస్తారు. అచిద విశేషితాన్ అనేటటువంటి శ్లోకం అక్కడ కూడా ఉంటుంది. మనం రేపు పొద్దున్న చేయబోయే టాస్క్ లో రౌండ్స్ మొన్న నెంబర్ రౌండ్ ఒకటి మీకు చెప్పాను. ఇంకొకటి ఎలాగా అంటే ఏ శ్లోకానికి ఈ శ్లోకం ఎక్కడ రిఫరెన్స్ గా ఇవ్వబడింది. ఇప్పుడు భట్టర్ వారు అందిస్తున్న ఉత్తర శతకంలో శ్లోకాలు తిరువాయిమిడిలో కొన్ని చోట్ల రిఫరెన్స్ వచ్చాయి. అలాగే తత్వత్రయంలో రహస్య గ్రంథాలలో ఎక్కడెక్కడ ఇప్పుడు ఈశ్వర ప్రకరణం అని అన్నా అనుకోండి, అచిత విశేషితాన్ అని మీరు చెప్పాలి. అచిత విశేషితాన్ అన్నా అనుకోండి, తత్వత్రయంలో అని చెప్పగలగాలి, తిరువాయిమిడిలో ఫలాని దశకంలో అని చెప్పగలగాలి అనమాట. అలా మనం ఒక రౌండ్ పెట్టుకుందాం, రౌండ్లు మార్చుకుందాం. ఎంతసేపు నెంబరు కింద మార్చడం, కిందకి అందుకే కాకుండా ఇలా చేసుకుంటే ఉంటుంది. అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు మనం చదువుకుంటున్నది 41వ శ్లోకం. ఈ 41వ శ్లోకం ఎక్కడ రిఫర్ చేయబడింది అంటే తత్వత్రయంలో. ఎందులో? ఈశ్వర ప్రకరణంలో. ఎక్కడ? సృష్టి గురించినటువంటి వివరణ చేసేటప్పుడు ఎలా చెప్పారు అన్నదానికి ఈ శ్లోకం అక్కడ రిఫరెన్స్ ఇస్తారనమాట. ఇందులో మనకి చెప్పినది కూడా అంతే కదా. ఆ చిత్తుని పరిణమింప చేస్తున్నాడు. చిత్తు అయినటువంటి చైతన్య జీవులకేమో కరణ కళేబరాలను ఇచ్చి జ్ఞాన వికాసాన్ని కలిగించుట. మరొకసారి సూత్రం చదువుతున్నాను వినండి. ఈశ్వరన్ సృష్టికయ్యావదు అచిత్తై పరిణమిప్పిక్కయ్యం మహదభిమాన కారణావళి కోరకిణి. ఇది అచిత్తుని పరిణమింప చేయటం, కోరకించేటట్లుగా చేశారు. చేతన రుక్కు శరీర ఇంద్రియంగళై కొడుతూ కరణ కళేబరాలు, శరీర ఇంద్రియాలు అన్నమాట. జ్ఞాన వికాసత్తై పన్నుగయం, జ్ఞాన వికాసాన్ని కలిగించుట, ఇది సృష్టించుట అని అంటే సందర్భం వచ్చింది కాబట్టి స్థితి సంహారం రెండింటినీ కూడా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో సూత్రీకరించారు. తర్వాత సూత్రంలో 32వ సూత్రంలో స్పష్టమైన సూత్రాలు. స్థితిప్పిక్కయ్యావదు. బహుశా ఇది కూడా మీరు రేపు పొద్దున ఈ సూత్రాలు కూడా కంఠతా చేస్తారేమో, మోక్ష ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఇవి కూడా ఏమో భగవద్ అనుగ్రహం అనుకోండి. స్థితిప్పిక్కయ్యావదు, స్థితి కలిగించడం అంటే ఏమిటిట అంటే సృష్టమాన వస్తుక్కళిలే, సృష్టింపబడినటువంటి ఈ వస్తువుల యందు పైరుక్కు నీరై పోలే. బీజం నాటిన తర్వాత పైరు పెరుగుతూ ఉంటే నీరు పోస్తే కదా అది వృద్ధిని పొందుతుంది. పైరుకు నీరై నీర్నిలై పోలే, పైరుకి నీరు నిలకడగా ఉండేటట్లుగా చేసేటట్లుగా అనుకూలమాహ ప్రవేశిత్తు, భగవంతుడు ఆయాయా వస్తువులలో ప్రవేశించి ప్రవేశిత్తు నిండ్రు
అంతర్యామిగా ప్రవేశించి ఉండి సర్వరక్షైగళయం పన్నుగై స్థితి అంటే ఏమిటి అంటే పైరు వేయడం సృష్టి అయితే పైరు దగ్గర నీరు నిండుగా నీరు అక్కడే ఉండి ఆ పైరు వాడిపోకుండా చక్కగా ఉండేటట్లుగా చూసేటటువంటి దోహదం ఏదైతే ఉంటుందో ఆ స్థితి అన్నమాట. పరమాత్మ అలాగా మనతోటే ఉండి మనని రక్షించటం అనేది స్థితి అని చెప్పబడుతుంది. ఇక సంహారం అంటే సంహరిక్కయ్యావదు. సంహరించడం అంటే ఏమిటి అంటే అవినీతనాన పుత్రనే గుర్తుపెట్టుకోండి. సంహారం కూడా అదే నిగ్రహ కార్యం కాదు, అనుగ్రహ కార్యమే అనడానికి ఎన్ని మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు అంటే ఏమనుకున్నాం మొన్న అన్నీ మనకి ఇస్తే మనం వాటిని వేరే వాడుకుంటున్నాము, అందుకని వాటిని అన్నింటినీ మళ్ళీ తీసేసుకొని మీరు కాస్త రెస్ట్ తీసుకోండి, చాలా శ్రమ పడ్డారు అని మళ్ళీ కదలకుండా చేస్తున్నాడు అని అనుకున్నాం. దాన్ని ఎంత అందంగా చెప్తున్నారంటే అవినీతనాన పుత్రనై మాట వినని కొడుకు అంటే మొండి అయి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటటువంటి కొడుకుని పితా తండ్రి విలంగిట్టు వై కుమాపోలే నో పాకెట్ మనీ నో పర్మిషన్, బయటికి వెళ్ళడానికి లేదు, ఇంట్లోనే ఉండు, గదిలోనే ఉండు, పాకెట్ మనీ కట్ చేస్తున్నాను అని తండ్రి చేస్తాడు. అంటే ఎందుకు చేస్తాడు అంటే ప్రేమతో చేస్తాడా లేకపోతే కోపంతో చేస్తాడా? విలంగిట్టు వైకుమాపోలే వాడిలో మార్పు తెచ్చడం కోసం వాడికి ఉన్న స్వేచ్ఛని ఎలాగైతే ఆటంకపరిచి కట్టడి చేస్తాడో తండ్రి విషయాంతరంగళిలే కైవళరుగిరా. కాలేజీకని పంపిస్తే పబ్బుల్లో తిరుగుతూ ఉంటే అడ్డకుండా ఎలా ఉంటాడు? కైవళరుగిరా. విషయాంతరాలలో మనం చేస్తున్న పని అదే, గుర్తుపెట్టుకోండి. భగవంతుడి సేవ మానేసి మనం ఇతర సుఖాలన్నీ అనుభవిస్తున్నాము అంటే స్కూల్ కని వెళ్ళమన్న పిల్లవాడు ఆడుకోవడానికి వెళితే స్కూల్ కని పంపించినటువంటి పిల్లవాడు అనవసరమైనటువంటి అలవాట్లు నేర్చుకుంటే ఎంత తప్పో మనం చేసేది కూడా అంత తప్పే. గుర్తుపెట్టుకోండి, పెరుమాళ విషయంలో మనం అంత నిర్లక్ష్యం చేస్తున్నాం అన్నమాట. విషయాంతరంగళిలే కైవళరుగిర కరణంగళై కులైతిట్టువై కై. అలాంటి ఈ శరీర ఇంద్రియాలన్నింటినీ కూడా కులైతిట్టువై కై మళ్ళీ కరణ కళేబరాలు లేకుండా చేసేస్తున్నాడు. అచిత్తుతో సమానంగా పరిణామం లేకుండా నిశ్చేష్టంగా చేసేయడం, దాన్ని సంహారం అంటారు అని మనకి స్పష్టంగా చెప్తారు. తత్వత్రయంలో ఈశ్వర ప్రకరణంలో 31, 32, 33 సూత్రాలు సృష్టి స్థితి సంహారాలని నిర్వచించినటువంటి సూత్రాలు అనేది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి, తర్వాత రిఫర్ చేసుకుందాం. అలాగా ఇప్పుడు సృష్టిని గురించి చెప్తున్నారు కనుక అచిత్తిని పరిణమింపచేస్తున్నారు. చిత్తుకి ఏం చేస్తున్నాడు అంటే కరణ కళేబరాలని ఇచ్చి ఇక్కడ కరణ కళేబరై ఘటిస్తున్నారు. దాంతో పాటుగా జ్ఞాన వికాసాన్ని కూడా కలిగించుట. అందుకే అచిద విశేషిత, జ్ఞానం లేకుండా ఉండడం. కోమాన్ అందుకే అనుకున్నాం కదా, ఆ జ్ఞానం ఉండదు కదా, చైతన్యం అయితే ఉంటుంది కానీ జ్ఞాన వికాసం లేకుండా ఉండేటటువంటి స్థితి కదా. అలాగా ఉండేటటువంటి స్థితిలోంచి మళ్ళీ జ్ఞాన వికాసాన్ని కలిగించేటటువంటి స్థితిని కలిగించుట అని అన్నారు. అలాంటిది ఏది అంటే దేన్ని పరిణమింప చేస్తున్నాడు అని అంటే ప్రకృతి అంటున్నారు. మూల ప్రకృతిని అని అంటున్నారు. ఆ మూల ప్రకృతి ఎలా ఉంటుంది, అది ఎలా మారుతుంది అనడానికి ఒక ఉపనిషత్ వాక్యాన్ని ఇక్కడ మనకి ఇస్తున్నారు. అజామేకాం లోహిత శుక్ల కృష్ణ. అజాం అంటే పుట్టనిది. మూల ప్రకృతి కూడా అనాదిగా ఉన్నదే కదా. అది రంగులు ఎన్ని ఉంటాయి? లోహిత కృష్ణ శుక్లం. ఎర్ర రంగు ఉంటుంది, నల్ల రంగు ఉంటుంది, తెల్ల రంగు ఉంటుంది. అంటే త్రిగుణాత్మకమై సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ప్రకృతి. బహ్వీం ప్రజాం జనయంతి, అనేకమైనటువంటి రూపాలని పొందుతూ ఉండేటటువంటిది. అంతేకాదు స్వరూపమిత్యుక్త ప్రకారేణ, అస్వరూపం అనేది ఉపనిషద్వాక్యం. అలా చెప్పినట్లుగా జగత్ సృష్టికి
ఉపకరణమైనది. ఇందులోంచి ఎంతో బయటికి వచ్చేటట్లుగా బహ్వీం ప్రజాం సృజంతి అని అన్నారు. త్రిగుణాత్మకమైనది. ఇది మనకి శరణాగతి గద్యంలో రామానుజుల వారి ప్రార్థనలో మదీయ అనాది కర్మ ప్రవాహ ప్రవృత్తాం అనేటటువంటి చూర్ణికలో మనం ఎన్నోసార్లు అనుసంధానం చేసుకున్నాం. దానికి వేరే పేరు మాయా, అవిద్య, ఇవన్నీ ఆ మూల ప్రకృతికి ఉండేటటువంటి పేర్లు అనమాట. అలాంటి వాటిని అన్నింటినీ కూడా త్రిగుణాత్మకంగా మార్పు చెందేటట్లుగా చేస్తున్నావయ్యా నువ్వు అని అంటారు. ఈ ప్రకృతి భేదాలు కూడా అంటే తమస్సులో ఏకీభవైపోతుంది కదా మొత్తం సంహారమైనప్పుడు. అలా మరి ఆర్డర్లీగా లోపలికి వెళ్ళిపోతే అవ్యక్తం అక్షరే లీయతే, అక్షరం తమసి లీయతే, తమః పరే దేవే ఏకీభవతి అని ఒక క్రమం అనమాట. అంటే మొట్టమొదట అచిత విశేషితం అన్న చోట తమస్సులో పరదేవులు తమస్సు కూడా ఆ పరతత్వంలో లీనమై ఉండేటటువంటి స్థితి వస్తే ఇప్పుడు ఆ తమస్సుని మార్పు చేస్తున్నారు. ఆ తమస్సు ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే అవిభక్త తమస్సు అని, విభక్త తమస్సు అని, అక్షరం అని, ఇలా పలు రకాలైనటువంటి స్థితులని కలిగి ఉంటుంది అని అంటారు. అవిభక్త తమస్సు విభక్త తమస్సు అనడానికి ఇదే ఈ మనకి తత్వత్రయంలోనే చాలా వివరణ ఉంది. అది ఇక్కడ మనకి ఇచ్చారు. ఇప్పుడు మనకి సమయం అయిపోతుంది కాబట్టి అంత వివరంగా చెప్పను. కానీ అచిత్తుని పరిణమింపచేయుట అన్నప్పుడు ఆ అచిత్తుని అవిభక్తము విభక్తము అని అనుకుందాం. తమస్సు విభక్తము కానిది, విభక్తమైనది. దానికి ఎగ్జాంపుల్ ఏమిటి అంటే భూమిలో పాతినటువంటి బీజం లాంటిదైతే అవిభక్త తమస్సు, అందులోంచి వేరే ఇంకా ఏమీ విభాగం రాలేదు. అందులోంచి పైకి వచ్చినటువంటి ఇదైతే విభక్త తమస్సు. విభక్తము వేరుగా చూడబడుతున్నది, అవిభక్తము వేరుగా చూడబడకుండా ఉన్నది. ఆ తమస్సులో ఏకంగా ఉండే చిత్తజిత్తులు వేరువేరుగా మనం చెప్పడానికి వీలుగా ఉంటున్నావు. భూమిలోంచి నాటినటువంటి మొలక బయట బీజం అంకురిస్తే ఓహో ఇది బీజము ఇది భూమి అని మనకి వేరుగా తెలిసేటట్లుగా ఉంటుంది అనమాట. అలాగే ఒక గింజ బాగా తడిసిపోయిందనుకోండి, అది మెత్తబడిపోతుంది. ఆ మెత్తబడినటువంటి దాంట్లో ప్రతి అవయవము కూడా మనకి గుర్తించటానికి వీలుగా, ప్రతి అణువు కూడా మనకి గుర్తించటానికి వీలుగా ఉంటుంది. అలాగే ఆ అక్షరం అని అనడంలో అర్థం ఏమిటి అంటే ఆ మూల ప్రకృతే అది తడిసినటువంటి ఒక ఆర్ద్రమైనటువంటి బీజంలాగా కనిపిస్తుంది. అంటే ప్రతి కణము మనకి కంటికి కనిపిస్తుంది, విడదు, దాంతోటే ఉంటుంది, కానీ గోచరమైతూ ఉండేటటువంటి స్థితి. ఇలా రకరకాలైనటువంటి స్థితులు కలిగి ఉండి పరిణమించి చివరికి చేతనంగా దాన్ని సృష్టిస్తాడు పరమాత్మ అని చెప్తారు. అంచేత అచిత విశేషితాన్ అన్న చోట, ప్రకృతిం అకరోహ అన్న చోట ఆయా పర్వాలలో ఉండేటటువంటి తేడా, భూమిలో కలిసి ఉన్నటువంటి విత్తనం, భూమి నుంచి అంకురించినటువంటి విత్తనం, బాగా మెత్తబడిన దాంట్లో ప్రతి కడము కనిపించేటట్లుగా పురుష సమష్టితో కూడి ఉన్నది ఈ అచిత్తు అని మనకి ఈ తమస్సు అని తెలిసేటట్లుగా ఉండేటటువంటి స్థితి. ఇలా రకరకాలైనటువంటి భేదాలని కలిగి ఉంటుంది అని చెప్తారు. అందుకే ఇవన్నీ కాకుండా మనకి కరణావళి ఓరకిణి అని చెప్పడం ఏది అంటే ముడుచుకుని ఉన్నటువంటి స్థితి, వికసించి ఉన్నటువంటి స్థితి. పువ్వు ఎప్పుడవుతుంది అంటే దానికి ముందు ఉండేటటువంటి స్టేజెస్ ఎలాగైతే ఉంటాయో అలాగా వికాసానికి ఉన్ముఖంగా ఉన్నటువంటి స్థితి అని గుర్తుపెట్టుకోండి. అంటే మొగ్గగానే ఉంది, ఇంకా వికాసాన్ని పొందలేదు, కానీ వికాసోన్ముఖంగా ఉన్నటువంటి ముకుళం అన్నమాట. అంటే వికసించటానికి సిద్ధంగా ఉన్నటువంటి మొగ్గగా దాన్ని తయారు స్వభావం కలిగినటువంటి ఆ అచిత్తుని పరిణమింప చేస్తున్నాడు అని ఇందులో విశేష అంశాలని మనకి వ్యాఖ్యానంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, లక్ష్మీ విశిష్టుడే సృష్టి చేస్తున్నాడు, కేవలం సృష్టి చేస్తున్నాడు. సృష్టి అంటే అచిత్తుని పరిణమింప చేస్తున్నాడు, చిత్తుకి కరణ కళేబరాలను ఇస్తున్నాడు, జ్ఞాన వికాసాన్ని కలిగిస్తున్నాడు. అలా చేస్తున్నవాడు పరమాత్మే. కాకపోతే అమ్మ యొక్క అభిప్రాయానికి అనుగుణంగా ఆయన చేస్తున్నాడు. అలాంటి స్థితి కలగడానికి ఆయనకి ఏమిటి ప్రేరణ కలిగిస్తోంది, ఏమిటి నియమనం కలిగిస్తోంది అంటే ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినది నిజేచ్ఛయైవ పరమాన్, తన
సంకల్పంతోటే చేస్తున్నాడు, తన సంకల్పానికి లోబడి చేస్తున్నాడు. నిజేచ్ఛ తప్ప మరొక నియమం ఏది ఆయనకి లేదు. ఎవరో ఆయనని ఆజ్ఞాపించలేదు, ఆయనకు అవిద్య ఆవరించలేదు, కర్మ వశం చేత ఆయన ఈ సృష్టిని చెయ్యటం లేదు అనేటటువంటి ఎన్నో చాలా ప్రధానమైనటువంటి విషయాలని చాలా సులభంగా ఒకే శ్లోకంలో చేర్చి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకి అందిస్తున్నారు భట్టరు వారు. గుడ్. అవిభక్తము విభక్తము అంటే లేత నెలలలో అవిభక్తంగా ఉంటుంది, తర్వాత విభక్తంగా ఉంటుంది. గుడ్, బాగానే ఉంది. ఇది కూడా మంచిగా మనం తెలుసుకోవడానికి తగినట్లుగా ఉంటుంది. గర్భంలో పిండం పడింది అంటేనే 2 జీవాలు ఉన్నాయి, కానీ అప్పుడు విభక్తం కాదు. తర్వాత నెమ్మది నెమ్మదిగా విభక్తం అవుతుంది. ఆ విభక్తం అయినప్పుడు కూడా ఆ శిశువు అవయవాలు మనకి తల్లి నుంచి బయటికి రావు, కానీ అవయవాలు కూడా వ్యక్తం అయి అవనట్టుగా ఉండేటటువంటి స్థితి నుంచి మళ్ళీ వ్యక్తమయ్యేటటువంటి స్థితికి వచ్చి పూర్తిగా పండుగ అయిన తర్వాత కదా అప్పుడు తల్లి గర్భంలోంచి విడిపడుతుంది. అలాగే ఆ చిత్తును కూడా రకరకాలుగా అవిభక్త తమస్సని, విభక్త తమస్సని, అక్షరమని అలాగా అనుకోవడం అనేది ఆ రకంగా మనం భావన చేసుకోవచ్చు. గుడ్, మంచిగా శ్రద్ధగా విని ఆ రకంగా భావించినందుకు అభినందనలు. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం పూర్తి చేసుకుంటూ ఒకసారి కలిసి అనుసంధానం చేసుకుందాం. చాలా ప్రధానమైన శ్లోకాలు కొన్ని ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు కూడా. ఈ శ్లోకం మీరు చెప్పండి అని రంగరత్నాపణి అన్నట్లుగా మనం కొన్ని శ్లోకాలు అనుకున్నాము. అందులో ఈ శ్లోకం చాలా ప్రధానమైనటువంటి శ్లోకం. అచిద విశేషిత ఎన్నో సంప్రదాయ విషయాలు, ఎన్నో ఉభయ వేదాంత సమన్వయాత్మకంగా ఉండేటటువంటి సిద్ధాంతాన్ని మనకు అందించినటువంటి అద్భుతమైన శ్లోకం ఈ శ్లోకం. అందుకే మళ్ళీ విడిచిపెట్టకుండా వెంటనే దీన్ని రిపీట్ చేస్తున్నాను మీకు. అది అలా వదిలేస్తే నేను చెప్పుకున్నది చాలు, కానీ అంతటితో మనం ఆగిపోకూడదు. అవకాశం వచ్చినప్పుడల్లా లోతులోకి వెళ్ళి ఎంతో కొంత గ్రహించేటటువంటి ప్రయత్నం చేసుకుంటూ ఉందాం. కలిసి శ్లోకాన్ని చదువుదాం. అచిద విశేషితాన్ ప్రళయసీమని సంసరతః కరణ కళేబరిర్ఘటయితుం దయమానమనాః వరద నిజేచ్ఛయైవ పరవానకరోః ప్రకృతిం మహదభిమానభూత కరణావళి కోరకిణీ.